ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచి సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించామని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని వాగ్దానం చేయాలి. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ప్రేమన్న దేవుని పిల్లరా, దేవుడు మనుషులతో అంటున్నటువంటి మాట, మీకేదైతే బుద్ధి ఉందో, మీకేదైతే ఆలోచన ఉందో దాన్ని ఆధారం చేసుకొనొద్దు అంటున్నాడు. మరి మనకు బుద్ధి ఇచ్చింది, మనకు ఆలోచన ఇచ్చింది, మనకు దేహం ఇచ్చింది, ఆత్మ ఇచ్చింది ఎందుకు? జాగ్రత్తగా వాక్యం చెప్తాను. ఇప్పటి వరకు కొన్ని పాటలు మనం పాడారు కదా మీరు. మీలో డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. డిగ్రీ, బిఏ కానీ ఎంఏ కానీ ఎవరు చదివిన వాళ్ళు ఉన్నారా? మరి డిగ్రీ చదవకుండా పాట ఎట్లా పాడారు? ఎట్లా పాడారు? నేర్చుకున్నారు కాబట్టి. అంటే చదువుకి నేర్చుకోవడానికి సంబంధం లేదు, పాట పాడడానికి డిగ్రీకి సంబంధం లేదు. మంచిది. ఈరోజు దేవుడు మనకు తెలియచేసే పాఠంలోని విషయాలు మనం జాగ్రత్తగా విని నేర్చుకుందాం. దేవుడు మనుషుల పట్ల ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, ఏదైనా ఒక వస్తువుని మనము సరిగా చేయకపోతే అది సరిగా రాదు, కరెక్ట్గా రాదు. మీరు వంట కరెక్ట్గా చేస్తే, సమపాలలో కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటుంది. అన్నం ఉండేటప్పుడు పొయ్యి ఫుల్గా పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి బయటికి, ఒక గంట తర్వాత ఎట్లా ఉంటుంది? అది మాడిపోయి ఉంటుంది కదా. కాబట్టి నేర్చుకొని ఉండాలి. కరెక్ట్గా చేస్తే అది కరెక్ట్గా వస్తుంది. మనం నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన విషయంలో దేవుడు ఏమని ఆలోచన, ప్రణాళిక చేసి ఉన్నాడో అది మనకు అర్థమైతేనే దేవుడి చేతుల్లో మనం ఉంటాం, లేకపోతే సాతాను చేతుల్లో ఉంటాం. ఒక మనిషి దేవుడి చేతుల్లో ఉన్నా ఉండాలి, సాతాను చేతుల్లో ఉన్నా ఉండాలి. దేవుడి చేతుల్లో ఉన్న మనిషి కళ్ళు సక్రంగా వాడతాడు, నోరు సక్రంగా వాడతాడు, కాళ్ళు చేతులు సక్రంగా వాడతాడు. సాతాను చేతిలో ఉన్న మనిషి కళ్ళు తప్పుగా వాడతాడు, నోరు తప్పుగా వాడతాడు, జీవితాన్ని తప్పుగా వాడతాడు కదా. ఈరోజు అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చి దాంట్లో ఉన్నది నేర్చుకోండి అంటున్నాడు. నేను చెప్పింది నేర్చుకోండి అంటున్నాడు జాగ్రత్తగా. ఆదాము అవ్వల్ని దేవుడు ఎలా చేశాడు అంటే,
ఆదాము అవ్వల్ని ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశాడంటే, ఆదాము అవ్వల కట్ట మంచి ఏదో చెడు ఏదో వాళ్ళకి తెలియదంట. అవును, మీరు కరెక్ట్గానే ఉన్నారు. ఆదాముకి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదంట. చూస్తారా వాక్యాన్ని? చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. అదేంటి అంటే, అప్పటి వరకు మంచి చెడ్డలు తెలియదు ఆదాముకి, తెలియదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. అలా చేశాడు దేవుడు ఆదాము అవ్వల్ని. ఎందుకో కారణం ఉంది, ఎందుకో ప్రణాళిక ఉంది. ప్రేమను దేవుడు బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆదాము అవ్వలని ఎందుకు మంచి చెడ్డలు, మంచి తెలియదు చెడ్డ తెలియదు, అలా తెలియని వారిగా చేశాడు. పోనీ ఆదాము అవ్వలనే చేశాడా? ఇంకెవరైనా చేశాడా? మనుషులందరినీ అలాగే చేస్తున్నాడా? మనుషులందరినీ కూడా అలాగే చేశాడు. అదేంటండి, మనకు చెడ్డేదో మంచిదో తెలుసు కదా. 2 కలిపితే ఎంతమ్మా? 2 కలిపితే ఎంత? 4. అప్పుడే పుట్టిన బిడ్డను అడిగితే చెప్తాడు 2 కలిపితే ఎంత? ఏం తెలియదు. ఇదేంటిది? లైట్. మనకు తెలుసు. అప్పుడే పుట్టిన బిడ్డను అడిగితే చెప్తాడా? ఎందుకు తెలియదు. మనం అబద్ధాలు చెప్పుకున్నాం కదా. అప్పుడే పుట్టిన బిడ్డను అడిగితే చెప్తాడా? ఎందుకు తెలియదు. పోనీ పెన్ను తెలుసా అప్పుడే పుట్టిన బిడ్డకి? వాచ్ తెలుసా? మైకులు తెలుసా? అన్నమేదో తెలుసా? ఏమీ తెలియదు. పోనీ ఇది నిప్పు కాలిద్దని తెలుసా? నీళ్ళల్లో పడకూడదని తెలుసా? నడక తెలుసా? మాట్లాడడం తెలుసా? ఏమీ తెలియదు. ఏమీ తెలియదు. దేవుడు మనుషులను ఏమీ తెలియని వారిగా చేశాడు. ఎందుకు? మనం మెమరీ కొనేటప్పుడు ఫుల్ మెమరీ కొంటామా, ఖాళీ మెమరీ కొంటామా? కొండ కొనేటప్పుడు నేల కొండ కొంటామా, ఖాళీ కొండ కొంటామా? పుస్తకం కొనేటప్పుడు రాసిన పుస్తకం కొంటామా, ఖాళీ పుస్తకం కొంటామా? కాబట్టి ఖాళీ కొండ ఎందుకు కొంటామంటే దాంట్లో మనం నీళ్లు నింపుకోవడానికి. ఏమి రాయని పుస్తకం ఎందుకు కొంటామంటే మనం రాసుకోవడానికి. కాబట్టి దేవుడు కూడా మనుషులను పుట్టించేటప్పుడు ఏమీ తెలియని వారిగా ఎందుకు పుట్టించాడంటే, ఆయన వాళ్ళ హృదయములో ఏదో పెట్టాలని, నేర్పించాలని, అభివృద్ధి పరచాలని. మానవుల యొక్క నిర్మాణం వెనకాల ఉన్నటువంటి రహస్యము దేవుడు మనుషులకు నేర్పించాలని, దేవుడు మనుషులకు తెలియచేయాలని, దేవుడు మనుషులను అభివృద్ధి పరచాలని. ఏం నేర్పించాలని? ఆయన మాటలు. నా మాటలు నీ హృదయములో ఉండనిమ్ము. నేను చెప్పు వాటిని నేర్చుకో, నా వద్ద నేర్చుకున్నాడు అంటున్నాడు యేసు ప్రభు. నా వద్ద నేర్చుకున్నాడు. ఎందుకు ఆయన వద్ద నేర్చుకోవాలి? సృష్టికర్త ఆయన కనుక. ఎందుకు ఆయన దగ్గర నేర్చుకోవాలి? మంచి మాటలు, మంచి ఆలోచనలు నేర్పిస్తాడు కనుక.
మరి దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, తాగుబోతులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు నేర్పిస్తే వచ్చినోళ్ళు కాదు అండి, దయ్యం నేర్పిస్తే వచ్చినోడు. దేవుడు మంచి మాటలు నేర్పించాలని, దేవుడు మంచి ఆలోచన నేర్పించాలని, దేవుడు మంచి ప్రవర్తన జీవితం నేర్పించాలని నిన్ను నన్ను చేశాడమ్మా. పిల్లలం, అప్పుడే పుట్టిన బిడ్డ దిండేసుకుంటాడా కింద మంచంలో పడిపోకుండా ఉండడానికి? తెలీదు, మనం పెడతాం. ఏడుస్తాడు, కొన్ని మాత్రమే తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే చలికాలం వచ్చినప్పుడు ఆ బిడ్డకి టోపీ వేస్తాం, చెప్పులు తొడుగుతాం, నడక నేర్పిస్తాం, ఏం కావాలో అన్నీ మనమే చూసుకుంటాం, మాటలు నేర్పిస్తాం. బిడ్డ పుట్టంగానే వాడి తిండి వాడు వేసుకుంటాడులే అనుకుంటామా? బిడ్డ పుట్టంగానే వాడి బట్టలు వాడు వేసుకుంటాలే అనుకుంటామా? ఎందుకు అనుకోమంటే బిడ్డ పుట్టినప్పుడు వాడికి ఏం తెలియదు, తెలియని వాడిగా పుట్టాడు. ఏమండి, ఇంత జ్ఞానం బైబిల్లో పెట్టుకొని, ఇంత మంచి మాటలు బైబిల్లో పెట్టుకొని సమాజం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ నేర్చుకోకపోవడమే. దేవుని మాటలు నేర్చుకోకపోవడానికి కారణమే ఈ సమాజం చెడిపోయింది. తల్లిదండ్రులు నిన్న 2 రోజుల క్రితం 14 సంవత్సరాల అమ్మాయిని 30 మంది రేపు చేశారంట. 14 సంవత్సరాల అమ్మాయిని 30 మంది హోటల్ మార్చి లాడ్జీలు మార్చి రేపు చేశారు. ఏం నేర్చుకుంది ఈ సమాజం? తాగుబోతులు అయ్యారు, ఏం నేర్చుకుంది ఈ సమాజం? వ్యభిచారులు అయ్యారు, ఏం నేర్చుకుంది ఈ సమాజం? దొంగలు అయ్యారు, ఏం నేర్చుకుంది ఈ సమాజం? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంత చిన్న రోగానికి పెద్ద లిస్టు రాస్తాడు, ఏం నేర్చుకున్నాడు డాక్టర్? పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని అన్యాయం చేస్తాడు, ఏం నేర్చుకున్నాడు పోలీసు? టీచర్ దగ్గరికి వెళ్తే పాడు చేస్తున్నారు పిల్లల్ని, ఏం నేర్చుకున్నారు? పాస్టర్లు పాడు చేస్తున్నారు సంఘాలను, ఏం నేర్చుకున్నారు? సమాజం ఏం నేర్చుకుందండి? కాబట్టి ఇలాంటి సమాజంలో నా పిల్లలను నేను భూమి మీద పుట్టిస్తున్నాను, వాళ్ళు అవి నేర్చుకోకూడదని దేవుడు తన మాటలు, తన వాక్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుని పంపించాడు ఈ లోకానికి. లోకం ఏం నేర్చుకుంటుంది? మనందరం ఊరందరూ బాగుండాలి, మనందరం ఒకరినొకరు సాయం చేసుకోవాలి, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు అని నేర్చుకుందా లోకం? లేదు. బట్టలు ఇప్పుకొని తిరిగే సినిమా యాక్టర్లు ఏం నేర్చుకున్నారు? జనాలను మోసం చేసే రాజకీయ నాయకులు ఏం నేర్చుకున్నారు? ఇది నేర్చుకోకూడదని దేవుని యొక్క ఆశ. అలాంటి వారిగా ఉండకూడదని దేవుని యొక్క ఆలోచన. ప్రేమ దేవుని బిడ్డ, ఆదాము అవ్వల్ని దేవుడు అందుకే అలా చేశాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అందుకే ఏమి రాని వారిగా ఎందుకు చేశాడంటే ఆయన నేర్పించాలని. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. తండ్రి కదా, సృష్టికర్త కదా, చేసుకున్నాడు కదా, ఆయన సొత్తు కదా, మనం అందరం ఆయన హక్కు కదా, ఆయన ఆస్తి కదా. మనం ఆయన మాటలు మన నోట పలుకుతుంటే ఇష్టపడాలని, చూడాలని అనుకున్నాడు. ఆయన పరిశుద్ధత మన ప్రవర్తనలో కనబడుతుంటే చూసి మురిసిపోవాలనుకున్నాడండి తండ్రి. అందుకే పసి బిడ్డలు ఏమీ రాదు వాళ్ళకి మనం నేర్పిస్తేనే. నేను అప్పుడప్పుడు చూస్తుంటానండి, చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతుంటే ఎవరు నేర్పించారు వాళ్ళకి బూతులు? చెప్పండి. ఎవరు వినిపించారు వాళ్ళకి బూతులు? ఈ సమాజమే కదా, పెద్దలే కదా.
దేవుడు మనం నేర్చుకోవాలని ఖాళీ హృదయాన్ని మనకు ఏర్పట్టేసింది. దేవుడు మనల్ని మంచోళ్ళుగా ఉంచాలని, మంచోళ్ళుగా అభివృద్ధి చేయాలని, ఆయన మాటలు మన హృదయంలో నింపాలని ఆయన యొక్క ఆలోచన ప్రణాళిక. ఎంతమంది దీన్ని ఆలోచన చేస్తున్నారు? లోకంలో ఉన్నవన్నీ నేర్చుకుంటున్నాం, కానీ దేవుడి దగ్గర వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? స్కూల్లో ఎందుకు పెట్టారు? నేర్చుకోవడానికి. ఏం నేర్చుకుంటారు? ఏబిసిడీలు పాఠాలు. మరి దేవుడు వాక్యం ఎందుకు పెట్టాడు? దేవుడు మందిరాన్ని ఎందుకు పెట్టాడు? నేర్చుకోవాలని. ఏం నేర్చుకోవాలని? లోకంలో లేని నీతి దేవుడి దగ్గర ఉంది. లోకంలో లేని సత్యము, భవిష్యత్తు దేవుడి దగ్గర ఉంది. లోకంలో లేని మంచితనము దేవుడి దగ్గర ఉంది. కాబట్టి ఆయన పిల్లలను ఆయన పెంచాలనుకున్నాడు. ఆయన పిల్లలను ఆయన మాటలు హృదయంలో నింపి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చూడాలనుకున్నది దేవుని యొక్క ఆలోచన. చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమంటారంటే, ఏమన్నా చెప్పామంటే మాకు తెలీదా? ఎవడి 99% మంది మనుషుల్ని మీరు ఏదన్నా చెప్పండి, మాకు తెలుసులే. ఎవడైనా అయ్యా అయ్యా నాకు తెలీదు నేర్పించవా అనిగేవాడు మనకు కనబడ్డం. బతుకులాడుకొని ఇది ఎలాగో నేర్పించవా అని మనకు మాకు తెలుసులే. గర్వంతో నిండిపోయి ఉంటుంది హృదయం, పొగరుతో నిండిపోయి ఉంటుంది హృదయం, మూర్ఖత్వంతో, బుద్ధిహీనతతో నిండిపోయి ఉంటుంది హృదయం. ఏమండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు మాటలు నేర్చుకున్నవాడు ఎలా మాట్లాడతాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు? అది నేర్పించడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అది నేర్పించడానికి దేవుడు మనల్ని పసిబిడ్డలుగా ఏమీ తెలియని వాడుగా చేశాడు. అది నేర్పించడానికి ఆదాము అవ్వలకి దేవుడు ఏమీ మంచి చెడ్డలు తెలియదంట వాళ్ళకి. ఏది మంచిదో బట్టలు కూడా వేసుకోవాలి ఆదాము అవ్వ తెలియదు వాళ్ళకి. సిగ్గు తెలియదు. తర్వాత ఆకులు కట్టుకున్నారు. పాపం చేసిన తర్వాత తెలిసింది, అయ్యో ఇది పాపం అని. పసిబిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలు, అయ్యో నేను బట్టలు వేసుకోలేదమ్మా నాకు బట్టలే అంటారా? పసి పిల్లలు ఏమీ తెలియదు వాళ్ళకి, పాపం అంటే తెలియదు. అలా దేవుడు ఆదాము అవ్వల్ని పుట్టించాడు. అలా పుట్టించి ఏమంటున్నాడంటే, మనుషులందరితో ఏమంటున్నాడంటే, ఇదిగో నీ సొంత ఆలోచనల ప్రకారం బ్రతకకు, నీ బుద్ధిని ఆధారం చేసుకోకు, నా మాటలు నీ యొక్క హృదయంలో పెట్టుకో, నా మాటలు నీ యొక్క జీవితంలో పెట్టుకొని నడువు, నేర్చుకో అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. దేవుడి దగ్గర నేర్చుకోకుండా ఈ సమాజం ఇలా పాడైపోయిందండి. దేవుడి దగ్గర నేర్చుకోకుండానే రేపిస్టులు, మందు తాగే వాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు అయ్యారు. దేవుడి దగ్గర నేర్చుకోక మంచి. దేవుడు ఇవన్నీ నేర్పిస్తాడా? దేవుడు ఏమన్నాడు తెలుసు తల్లిదండ్రులకి? ఇదిగో మీ బిడ్డలకి నా మాటలు నేర్పించండి. రికార్డింగ్ డ్యాన్సులు నేర్పిస్తున్నారు, రకరకాలన్నీ నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. అవన్నీ నేర్చుకున్నాడు ఏం చేస్తాడు? నీతిమంతుడు అవుతాడా? రోడ్ల మీద జులాయిగా తిరుగుతాడు, మందు షాపుల దగ్గర తిరుగుతాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతాడు ఫ్యాషన్ అని, అమ్మాయిల వెనక తిరుగుతాడు. అవన్నీ నేర్చుకున్నాడు. దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. అమ్మ, చెల్లి, అక్క అంటాడు ఎదుటోళ్ళని చూస్తే. దేవుడి దగ్గర నేర్చుకున్నవాడు వీళ్ళని నేను మంచిగా చూసుకోవాలనుకుంటాడు ఎదుటోళ్ళని చూస్తే.
అలాంటి వాడిగా మనల్ని నిర్మించాలని దేవుడు ఏమీ రాని వాడిగా చేశాడండి. ఏమీ తెలియని వాడిగా చేశాడు. బుద్ధి జ్ఞానములు ఏమి తెలియదు అప్పటికి మనకి. ఇది తెలిసిన సొలొమోను ఒక మాట అన్నాడు. చూద్దాం, రాజుల గ్రంథంలోకి రండి. రాజుల గ్రంథంలోకి రండి. మొదటి రాజులు 3వ అధ్యాయం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి. ఐదవ వచనం నుంచి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలు. సొలొమోను ఎవరంటే దావీదు కుమారుడు, మహారాజు దావీదు, దైవభక్తుడు దావీదు. తన కుమారుడైన సొలొమోనుని భయభక్తుల్లో పెంచాడు దావీదు. ఏ భయభక్తుల్లో? చీకట పడితే దయ్యం వస్తుందిరా జాగ్రత్త, ఆ భయం కాదు. డబ్బులు లేకపోతే ఎట్టా బతుకుతావురా, ఆ భయం కాదు. దేవుడు భయం, పాపపు భయం, నరకపు భయం. ఆ భయం నేర్పించాడు దావీదు సొలొమోనుకి. అందువల్ల ఆ భయభక్తులు కలిగినటువంటి తండ్రి అయిన దావీదును చూస్తూ పెరిగాడు సొలొమోను. దావీదు వృద్ధాపంలోకి వచ్చేసాడు. మరణకాలం సమీపించింది. రాజ్యాన్ని ఇంకొక అతనికి అప్పగించాలి. ఇప్పుడు ఎవరున్నారు పరిపాలించడానికి? సొలొమోను పరిపాలించాలి అనుకున్నాడు దావీదు. నా బిడ్డ, నా కుమారుడైన సొలొమోను ఈ రాజ్యాన్ని అప్పగించాలనుకున్నాడు. అప్పగించి చెప్పాడు, సొలొమోనుతో చెప్పాడు, నాయన అందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్తున్నాను. అంటే అర్థం ఏంటి? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాలి నాయన, ఒకరోజు చచ్చిపోవాలి. దేవుడు నియమించాడు, నిర్ణయించాడు. కాబట్టి నేను రాజునైనా నీ తండ్రినైనా, ఎంత ధనం ఉన్నా ఎంత బలం అందం ఉన్నా, ఒక రోజు దేవుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. అందుకే ఎవరు ఇక్కడ ఉండరు. ఇది దేవుని కార్యము. గర్వించకూడదు. నాకు బలం ఉంది, అందం ఉంది, అది ఉంది, ఇది ఉందని. దేవుడు ఒక రోజు తీసుకెళ్తాడు. కాబట్టి నా డేటు కూడా దగ్గరకు వచ్చింది. కొన్ని రోజుల్లో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన ప్రకారం బతికాను కాబట్టి ఆయన దగ్గరికే నన్ను తీసుకెళ్తాడు. నరకంలో పడేడు. నీకు ఒక బుద్ధి చెప్తున్నా, నీకు ఒక జ్ఞానం చెప్తున్నా. ఏంటంటే, ఇదిగో ఏ రోజు కూడా దేవుణ్ణి నీ బాధ పెట్టకు. ఏ రోజు కూడా దేవునికి ఇష్టం లేని పని చెయ్యకు. దేవునికి ఇష్టం లేని పని చేస్తే నీ జీవితంలో బాధలు మొదలవుతాయి, నాశనం అయిపోద్ది నీ జీవితం అన్నాడు. సరే నాయన, నువ్వు చెప్పావు కదా దేవుడు చెప్పినట్టు బతకాలని, బతుకుతానయ్యా అని పశువుడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు సొలొమోను. అప్పగించాడు రాజ్యాన్ని దావీదు సొలొమోనుకి. చిన్నోడే, 12-14 సంవత్సరాలు ఉంటాయి, 16 లోపల ఉంటారేమో సుమారు అప్పటికి. సమూయేలు కూడా అంటాడు, ఈ బాలుడా ఇతడా? నేను రాజు అంటే పెద్ద హైట్ బలం గలం ఏదో ఉండదు అనుకున్నాను, ఇతడు రాజ్యానికి పనికొస్తాడు అనుకున్నాడు సమూయేలు ప్రవక్త. దేవుడు పంపించాడు దావీదు తండ్రి దగ్గరికి రాజును ఎన్నుకోమని. సమూయేలుకి ఆశ్చర్యం వేసింది, ఇతను రాజా? దేవుడు అన్నాడు, అవును, అతను నేను రాజుగా చేయబోతున్నాను. అలాగా సొలొమోను కూడా చిన్న బిడ్డగా ఉన్నాడు, 14-16 సంవత్సరాల. రాజ్యం వచ్చేసింది చేతిలోకి. జాగ్రత్తగా ఉన్నట్టు పాఠం. సొలొమోను చేతుల్లోకి రాజ్యం వచ్చేసింది.
మనం ఇప్పుడు మన పిల్లకాయలను చూస్తుంటే ఎలాగున్నారు తెలుసా? మనం నేర్పించిందే సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చెడగొట్టింది మనమే. అదే సెల్ ఫోన్ మళ్ళీ అడుగు, సెల్ ఫోన్ వాళ్ళ చేతుల్లోకి పోయిన తర్వాత అమ్మైనా నేను ఒరే ఒక 10 నిమిషాలు ఇవ్వరా, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఎవరు నేను అంటాడు. కొనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కొనిస్తారు. మళ్ళీ అడిగితే 5 నిమిషాలు అడిగితే ఇవ్వం. మరి మన పెంపకం మన వచ్చిందే రైట్. కానీ సొలొమోను అలాగే చేయలేదు. సొలొమోను తండ్రి అయిన దావీదు దగ్గర దేవుని యొక్క భయభక్తులు నేర్చుకొని ఉన్నాడు. రాజ్యానికి వచ్చాడు, 14-16 సంవత్సరాలలోకి రాజు అయిపోయాడు. అప్పుడు సొలొమోను ఏమనుకోవచ్చు తెలుసా? నేను రాజుని అయిపోయాను, కోరింది తినొచ్చు, కోరింది కట్టుకోవచ్చు, ఏవైనా ఇష్టమైనా చేయొచ్చు అని, నాకు రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, సైనికులు ఉన్నారు, ప్రజలందరూ నా మాట వింటారు, నాకు దండం పెడతారు ప్రజలందరూ, కావలసినంత డబ్బు ఉంది, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎలాగైనా సుఖపడవచ్చు అని సొలొమోను అనుకోవచ్చు. అలా అనుకోలే సొలొమోను, అలా అనుకోలే. ఎందుకు? సొలొమోను హృదయము లోపల దావీదు దేవుడి మాటలు నాటున్నాడు. సొలొమోను పుట్టినప్పటి నుంచి బెత్షెబా దావీదు కలిసి దేవుడి మాటల్లో పెంచారు, దేవుడి మాటలు నింపారు హృదయంలో. ఒకరోజు పనుకో ఉన్నాడు సొలొమోను. పనుకో ఉన్నప్పుడు కళ వచ్చింది. ఆ కళలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు సొలొమోను అడిగాడు, సొలొమోను నువ్వు ఏం కోరుకున్నా నేను ఇస్తాను, కోరుకో అన్నాడు. నువ్వు ఏం కోరుకున్నా నేను ఇస్తాను, నువ్వు కోరుకో అన్నప్పుడు సొలొమోను ఏమడగాల? దేవా, ఈ భూమి మీద ఎవ్వరికి లేనంత డబ్బు నాకు ఇవ్వు, నేను ధనవంతుడిని అవ్వాలి అనొచ్చు. 100 సంవత్సరాలు నేను చనిపోకుండా బ్రతకాలి అనొచ్చు. ఏ రోగం రాకుండా ఆరోగ్యవంతుడుగా నేను బ్రతకాలి అనొచ్చు. మంచి మంచి బిల్డింగులు నాకు ఇవ్వు, మంచి మంచి పదవులు నాకు, రకరకాలన్నీ అడగొచ్చు. అవి ఏమి సొలొమోను అడగల. ఏమడిగాడు తెలుసా సొలొమోను? చదవదాం 6వ వచనం నుంచి. 1 రాజులు 3:6. సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి NUX mode. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను దేవుడితో అంటున్న మాట ఏంటంటే, దేవా, మా నాన్న గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజు ఎందుకు అయ్యాడంటే నీ వల్లనే. మా నాన్న ఇన్ని సంవత్సరాలు రాజుగా పరిపాలించాడంటే కారణం నీవే తండ్రి.
నువ్వు చెప్పినట్లుగా తన హృదయములో నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలు ప్రకారం బతికాడు కాబట్టి ఆ సింహాసనంలో మా నాన్న ఎన్ని రోజులు కూర్చున్నాడయ్యా, కూర్చోబెట్టావు. ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నువ్వు నీకేం కావాలో కోరుకో సొలొమోను అని అడిగావు కదా, అడుగుతూ ఉన్నా. ఏం అడుగుతున్నానంటే 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు చూడండి. ఎప్పుడైనా మనం ఇలాగ ఆలోచన చేస్తామా మన జీవితంలో? చర్చికి వచ్చి, మందిరానికి వచ్చి, అయ్యా డబ్బులు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, డబ్బు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అంటాం. డబ్బులు ఇస్తే ఏం చేస్తాం? ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తాం? ఆలోచన చేయండి. కాబట్టి అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ హృదయాన్ని, నీ మనస్సును ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మనిషి యొక్క మనస్సులో ఏమీ తెలియదు. రేపు ఎంతమంది చచ్చిపోతారమ్మా? ఎవరని చెప్పండి. తెలీదు. రేపు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి? తెలీదు. కానీ మనకు అన్ని తెలిసినట్టుగా ఉంటాం, మనకు అన్ని తెలిసినట్టుగా బతుకుతూ ఉంటాం. రేపేం జరిగిద్దో మన భవిష్యత్తు మనకు తెలియదు కానీ గర్విస్తాం. రేపేం జరిగిద్దో మనకు తెలియదు కానీ మూర్ఖంగా మాట్లాడతాం. మనకు అన్ని తెలుసుకున్నట్టుగా మాట్లాడతాం. కానీ సొలొమోను ఏమన్నాడు తెలుసా? దేవా, నేను ఏం చేస్తే ఏం జరిగిద్దో నాకు తెలియదుగా. అంటే నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము అంటే సొలొమోనుకి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? దేవుడి దగ్గర వివేకం అడుగుతున్నాడు, దేవుడి దగ్గర జ్ఞానం అడుగుతున్నాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే జ్ఞానం దయచేయ ప్రభు అని అడుగుతున్నాడు. అంతకుముందు సొలొమోను దగ్గర లేదా? చెప్పాను కదా, దేవుడు మనిషిని చేసినప్పుడు ఖాళీగా చేశాడు. ఖాళీగానే ఉంటే బూతులు వస్తాయి, ఖాళీగానే ఉంటే దొంగతనం వస్తుంది, ఖాళీగా ఉంటే తాగుబోతుతనం వస్తుంది, ఖాళీగా ఉంటే రకరకాల చెడ్డలు వస్తాయి. అందుకే ఖాళీగా ఉండకూడదు, ఆయన మాటతో నింపాలి. దేవుడి భయంతో నింపాలి, దేవుడి విశ్వాసంతో ఆ హృదయాన్ని నింపాలి. ఏ హృదయములోకైతే దేవుని మాట వెళ్తుందో అప్పుడు బైబిల్ దగ్గరకు వస్తాడు. బైబిల్ దగ్గరకు వచ్చి దేవుడు ఏది చేయమన్నాడో ఏది చేయొద్దన్నాడో తెలుసుకుంటాడు. ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే నాశనమో తెలుసుకొని దేవుడు చెప్పిందే చేస్తాడు. నాశనం తెచ్చుకోడు, పాడు చేసుకోడు జీవితాన్ని. సొలొమోనుకు అర్థమైంది ఏందో తెలుసా? అయ్యా, నా సొంత జ్ఞానంతో కానీ నేను బతికానంటే ఖచ్చితంగా దెబ్బతింటా. నా ఆలోచనలు, నా కోరికలన్నీ పాపాలే. నీ ఆలోచన నాకు ఇవ్వు, నీ జ్ఞానం నాకు ఇవ్వు. అప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుందో చేయగలుగుతా. మనుషులతో ఎలా మాట్లాడాలో నీ జ్ఞానం ఉంటే కదా ప్రభు నాకు తెలుస్తుంది. లేకపోతే విర్రబీకి లెక్క లేకుండా మాట్లాడతాను, ఇష్టానుసారంగా మాట్లాడతాను. నీ జ్ఞానం ఉంటే కదా నేను ఎలా బతకాలో తెలుస్తుంది నాకు అని సొలొమోను దేవుడిని జ్ఞానం అడిగాడండి. డబ్బు, ఆరోగ్యము, ఉద్యోగాలు ఇవి వెతకల.
నిజమే కదా. నరహంతకుడు డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? వ్యభిచారికి డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? తాగుబోతుకు డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? మీరు చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి బాగా. చెడ్డోడికి డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? అదే జాలి, దయ, కనికరం, ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగిన వాడికి డబ్బులు ఇస్తే ఆకలిగా ఉన్నవాడిని చూస్తాడు, చినిపోయిన బట్టలని చూస్తాడు, సహాయం చేయాలా అని చూస్తాడు. స్వార్థపరుడికి డబ్బులు ఇస్తే బీరువాల్లో పెడతాడు, కట్టలు పేర్చి చచ్చిపోయి మట్టిలో పడుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి జ్ఞానం మనకు కావాలి. మన జ్ఞానం పనికి రాదండి. మన జ్ఞానంతో బతుకుతుంటే మన బతుకు ఎట్టగా ఉంటుంది. మన జ్ఞానంతో బతుకుతుంటే మన బతుకు చండాలంగా ఉంటుంది. మన ఇష్టంగా బతుకుతుంటే మన బతుకు అలాగే ఉంటుంది. అందుకే యేసు అన్నాడు, నా మాటలు విను, నా మాటలు నేర్చుకో, నా మాటల ప్రకారం బతుకు, నా మాటలు తెలుసుకో, నా మాటలు విను. ఆయన మాట లేకపోతే నరకానికి పోతారని. అందుకే సమాజం పాడైపోయింది. దేవుని కట్టడ లేక పాడైపోయింది సమాజం. తల్లిదండ్రులు చెడ్డోలుగా బతుకుతున్నారు కాబట్టి పిల్లలు కూడా చెడ్డోలు అయిపోయారు. తల్లిదండ్రులు చెడుతనం చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా వాటిని చూసి చేస్తున్నారు. మీ పిల్లలు మీతో వచ్చారా చర్చికి? ఏమైంది? వాళ్ళ ఇష్టం. చూసారా? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు నేర్చుకోవాల్సి ఉండగా, దేవుడి మాటల ద్వారా జీవితం బాగుపడవలసి ఉండగా సొంత ఆలోచనలో వెళ్ళిపోయారు. మాకు దేవుడితో పని లేదు, దేవుడు అవసరం లేదు. తెల్లారుతుంది, తింటున్నాం, పనుకుంటున్నాం. తెల్లారుతుంది, తింటున్నాం, పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, బాగుంది. ఒక రోజున హఠాత్తుగా మరణకాలం వస్తుంది. అప్పుడు నీ స్వబుద్ధితో బ్రతకగలవా? డాక్టర్, జడ్జి, పోలీస్, ఇంజనీర్, ధనవంతుడా, సినిమా యాక్టర్, దేవుణ్ణి అడిగితే బతికిస్తాడు. దేవుని మాట హృదయంలో ఉంటే బతుకుతారు. కాబట్టి సొలొమోను జ్ఞానం అడిగాడు దేవుణ్ణి. నేను ఏం చేస్తే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నీ మాట ప్రకారం బతికానంటే నీ మాట మంచిదే కదా. నీ జ్ఞానం ప్రకారం బతికానంటే నీ మాట ప్రకారం బతికితే నీ జ్ఞానం మంచిదే కాబట్టి నాకు మంచి జరుగుతుంది అని చెప్పి సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను లాగా నిజంగా ఒప్పుకుంటారా? ఒప్పుకుందామా? అయ్యా, నా సొంత జ్ఞానంతో బతికితే నేను చెడిపోతాను, నీ జ్ఞానం నాకు దయచేయి. అందుకే దయచేశాడు అడగకుండా దేవుడు. జ్ఞానం కొనాలంటే అమ్మరండి, దాచేస్తారండి. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలా? రాదు, పేదలకు రాదు.
డాక్టర్ వాళ్ళంటే రాదు, ఎమ్మెల్యేలు కొనేస్తారు, మంత్రులు కొనేస్తారు. న్యాయం కోర్టులో దొరకదు, లాయర్లు కొనేస్తారు, జడ్జిలు కొనేస్తారు. మంచి వైద్యం దొరకదు. ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటాడా? ఏమా ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటాడా? మరి ఎందుకు కట్టారు గవర్నమెంట్ హాస్పిటల్? ఎవరి కోసం? అదన్నమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, లోక జ్ఞానం చెడు, మనిషి యొక్క సొంత జ్ఞానం పాపం. అది ఎరిగిన సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. ప్రభువా, నీ జ్ఞానం ఇయ్యాలి, నీ మాటలు ఈ ప్రభువా అని అడిగాడు. ఈరోజు మనం కూడా చూసుకోండి, మన సొంత బుద్ధితో మన సొంత జ్ఞానంతో బతుకుతున్నంత కాలము దేవుడు చెప్పిన స్వరూపం మనలో రాదు. దేవుడు ఆశపడిన స్వరూపం మనలో రాదు. దేవుడై ఉండి మనుషుల పాదాలు పట్టుకున్నాడు చూడు యేసయ్య. ఏం హృదయం అంటే అయితే ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డరా. దేవుడు దేవదూతల చేత స్తుతింపబడుచున్న యేసయ్య భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మనుషుల పాదాలు పట్టుకున్నాడు. పట్టుకోగలవా? ఏ తప్పు లేకుండా. పాపులైన మనుషులు, తనకు విరోధంగా తిరుగుతున్న మనుషులు నరకానికి వెళ్ళకూడదని సిలువకి ఎక్కాడు. కాళ్ళు చేతులకు మేకులు తెగొట్టుకున్నాడు. అంత ఓర్పు, అంత ప్రేమ మనకు వస్తుందా? రావాలనే చూపించాడు, మనలో చూడాలని చూపించాడు. అందుకే అంటున్నాడు, నేర్చుకోవాలి. చూపించడానికే, నేర్పించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు లోపల ఉంటే, దేవుడు లోపల ఉంటే ఆయన గుణలక్షణాలు కదా మనలో ఉంటాయి. యేసు ప్రభు ఎవరైనా తిట్టాడా? వదులు. యేసు ప్రభు డబ్బులు బాగా దాచుకొని ఎవరికి ఇవ్వకుండా ఉన్నాడా? యేసు ప్రభు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాడా? యేసు ప్రభు బంగారు నగలు వేసుకున్నాడా? యేసు ప్రభు వజ్రాల వస్త్రాలు వేసుకున్నాడా? ఆ గుణం దైవ గుణం. ఆ గుణం మంచి గుణం. అది మనలో చూడాలని ఖాళీ హృదయాన్ని పెట్టాడు మనకి. అది మనలో ఏర్పడాలని చిన్న బిడ్డలుగా ఏమీ తెలియని వాళ్ళుగా పుట్టించాడండి. ఎవడికి తెలుసు అండి? ఏ MBBS లో చెప్తారండి ఈ పాఠాలు? ఏ ఇంజనీరింగ్ లో చెప్తారండి? ఏ ఇంజనీరింగ్ కాలేజ్, ఎక్కడ ఏ IAS లో చెప్తారు? ఏ IPS లో చెప్తారు? ఎక్కడ చెప్తారు ఈ పాఠాలు? దేవుని పాఠాలు, మనిషిగా బతికించే పాఠాలు. సొలొమోను జ్ఞానం అడిగాడు. లేదు సొలొమోను దగ్గర జ్ఞానం, దేవుడి దగ్గర ఉంది. మనం కూడా దేవుడిని ఏమడగలం తెలుసు? దేవా చేశాడు ఆయన. సొలొమోను అడిగితే ఇచ్చాడు, మనం అడక్క ముందే ఇచ్చాడు. దాన్నే పరిశుద్ధ గ్రంథం అంటారు. సొలొమోనుకి కలలో కనబడి చెప్పాడు, నీకు నాకు కళ్ళ ఎదుటే పెట్టాడు. ఈ మాటలు ఆయన మాట. ఈ మాటల వలన చెడ్డోడు మారిపోయాడండి. దేవుని మాటలు ఒక మనిషిని చెడ్డోడిని మంచోడుగా మార్చింది.
పవర్ ఉంది దీంట్లో, అంత మంచితనం ఉంది దీంట్లో. బైబిల్ పట్టుకొని బతికిన వాడు ఎవడు కూడా లోకంలో నాశనం అవ్వల. యేసు ప్రభుని నమ్మి ఆయన మాట ప్రకారం బతికిన వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు నాశనం అయినవాడు. యేసు ప్రభు దగ్గరికి రాకుండా పాడైన వాళ్ళు ఉన్నారు. లోకంలో చదివి మెంటలోనైన వాళ్ళు ఉన్నారు. ఈ బైబిల్ 24 గంటలు చదివిన జ్ఞానమే కానీ అంత కూడా ఇంకా. కాబట్టి అడుగుదాం. ఏమని అడుగుదామంటే నాకు తెలుసయ్యా అని కాదు, నాకు తెలియదయ్యా. సిగ్గా దేవుడి దగ్గర జ్ఞానం అడుగుకోవడానికి సిగ్గా. మనిషి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా 10 రూపాయల వడ్డీ అయినా పర్లా అడుక్కుంటాం కదా, అడుక్కుంటా లేదా? ఏమడుగుతాం? 10 రూపాయల వడ్డీ అయినా పర్లా ఈ అయ్యా చేయి చెప్తాంగా. అది వేసే కాలు పట్టుకోకూడదు, ఆ పట్టుకునేది. మనుషుల దగ్గరికి పోయి వాడు కఠినంగా చూస్తున్నాడు, వాడు అదని ఇదని కులం తక్కువ అట్టని ఇట్టని రకరకాలుగా చూస్తాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావా అవసరమైన అనే మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అది మోకరించి వేసే దగ్గర సొలొమోను లాగా, దేవా నాకు తెలియదు దేవా, నాకు జ్ఞానం లేదు దేవా, నీ జ్ఞానం ఇవ్వని అడిగి చూడొకసారి. ఇవ్వడా? సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఎన్ని గ్రంథాలు రాశాడు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? సామెతల ప్రసంగిలో మాటలు జ్ఞానం. ఓకే, కనుక నిజంగా ఒప్పుకుందాం, మనకు తెలియదు. నాకైతే నాకు జ్ఞానం లేదు, బుద్ధి జ్ఞానం, లోక జ్ఞానం నాది పనికిరాదు. దేవుని మాటలు అదొక్కటి చాలు. నాకు తెలీదు. ఆయన మాటలు కావాలి మనకు. ఆయన మాటల ప్రకారం బతికితే బాగుంటాం. ఆయన మాటల ప్రకారం బతికితే పరలోకి వెళ్తాం. ఆయన మాటల ప్రకారం బతికితే దేవుడు జీవితం అర్థమవుతుంది మనకి. జీవితం పట్టాల కింద పడమప్పుడు విషం తాగము, జులాయిలాగా తిరగం. అప్పుడు జీవితానికి అర్థం తెలుస్తుంది, ఎందుకు బతకాలి, మనిషిగా ఎలా బతకాలో తెలుస్తుంది. అప్పుడు రేపిస్టులు రారు, తాగుబోతులు రారు, నరహంతకులు రారు, దొంగలు రారు. ప్రతి స్కూల్లో బైబిల్ ఉంటే ఎంత బాగుంటుందో. దేవుని గురించిన ఈ జ్ఞానం ఈరోజు మొదటి భాగాన్ని చెప్పాను నేను. జ్ఞానం ఒక మాట చదివి ముగించేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరొకము వాటి నుండి తొలగిపో. ఏం సంపాదించుకోమన్నాడమ్మా సొలొమోను? దేవుడు ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము. సంపాదించుకున్నావా? వెండి బంగారములు ఇచ్చి జ్ఞానము సంపాదించుకో అంటాడు. ఏంటి, వెండి బంగారాలు విలువైనవే, జ్ఞానం విలువైందా? జ్ఞానం విలువైంది, దైవ జ్ఞానం విలువైంది. కాబట్టి దాన్ని సంపాదించుకోండి. దేవుని యొక్క జ్ఞానం మన దగ్గర లేకపోతే నరకానికి వెళ్ళడం ఖాయం. దేవుని జ్ఞానం ఉంటేనే ఎలా బతకాలో తెలుస్తుంది. అందుకే దేవుడు బిడ్డ పుట్టంగానే 2 ఏళ్ళు 4 అండి అండవు. బిడ్డ అండడా తెలియదు, వాడికి నేర్పించాలని దేవుడు ఆశ.
ఆలోచన. అందుకే దేవుడు ఖాళీగా ఆ బిడ్డలు చూడండి, ఏమీ తెలియజెప్పాలా. ఆ బిడ్డని ప్రతిరోజు చర్చిలో ఈ దేవుడి మాటల్లో ఉంచండి, అన్ని దేవుడి మాటలే వస్తాయి. అది సినిమాలో హాల్లో ఉంచండి, ఏమొస్తుంది? సినిమాయే వస్తుంది కదా. కాబట్టి ప్రేమని దేవుడు బిడ్డలారా, మన జ్ఞానం వదిలేసి పక్కకు వదిలేసి దైవ జ్ఞానం అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. జ్ఞానమే, పరిశుద్ధాత్మ జ్ఞానమే. ఆ జ్ఞానంతో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆ జ్ఞానం పొందుకోవడం కోసం, నేర్పించడం కోసం దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. సొలొమోను రాస్తాడండి ప్రసంగి గ్రంథంలో, వచ్చే వారం చెప్తా, జ్ఞానం పొందిన సొలొమోను మాట్లాడిన మాటలు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం చదివితే కళ్ళు తెరుచుకుంటాయి. పైర్లు కమ్మిన కళ్ళు తెరుచుకుంటాయి సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం చదువుతుంటే. ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అనేది అనిపిస్తుంది. బైబిల్ అంతా రెండవ భాగాన్ని దేవుని చిత్తమైతే జ్ఞానం గురించిన ఈ విషయాన్ని రెండవ భాగంగా వచ్చే వారం మనం మళ్ళా ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.